దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా మనందరినీ ఆయన సంరక్షణలో దాచాడు. నిజంగా గడిచిన దినాన మొదలుకొని నేటి దినం కూడా ఇటు రీతిగా తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాలు చాలా భయభ్రాంతులు ఉన్నాయి. వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన నామానికి కృతజ్ఞత, సమస్త ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనమంతటికి నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న అందరికీ రక్షకుడైన యేసే నామంలో ఉదయకాలపు శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? రైట్, సంతోషం అండి. ఈరోజు మిమ్మల్ని అందరిని మరలా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభక్షులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్స్ ఉన్న దగ్గరలో తెరచి చూడండి, లేని పక్షం చదివే మాట వినండి, గ్రహించండి. వాక్యదానంలో పాలిభక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును గాక. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము నీ ఆత్మ చేత బలపరుచు నడిపిస్తూ అనేక మందిని నువ్వు దీవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా నీ చిత్తానుసారంగా నడిపించి బలపరచు ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంవత్సరం పిల్లలు చదవన్న మాట మనందరికీ చాలా పరిచయం, అవునా కదా? చెప్పాలి. ఎస్. మరియా, మార్తా, లాజరు ఈ కుటుంబాన్ని చాలా సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునిలో కుటుంబాలకు ఉండాల్సినటువంటి ఆత్మీయత, కుటుంబము దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం ఈ కుటుంబం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య దినాల్లో అనేక సార్లు బేతనీయ గ్రామాన్ని దర్శించడం జరిగింది. ఆ దర్శించిన ప్రతిసారి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబం, మరియా, మార్తా, లాజరు, ఈ కుటుంబము ప్రభువారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఆయనను అంగీకరించి ఆయన నుండి అనేక సత్యాలు, అనేకమైన పారమార్థికమైనటువంటి సత్యాలను వారు నేర్చుకున్నారు. ప్రభువారు కూడా వారికి నేర్పించడం జరిగింది. చక్కగా కొనసాగుతున్న కుటుంబంలో ఒక తీవ్రమైనటువంటి విషాద సంఘటన వచ్చింది. ఏంటంటే మరియా, మార్తా, లాజరు, వారు ముగ్గురులో సహోదరుడైనటువంటి లాజరు రోగి ఉన్నాడు, బాగలేదు, అనారోగ్యం వచ్చింది. ప్రభువారు విన్నాడు, లాజరుకు బాగలేదు, రోగంతో పడి ఉన్నాడు అని చెప్పినప్పుడు ప్రభువారు వెంటనే స్పందించలే. అక్కడే ఇంకా 2 దినాలు ఉన్నాడు ఆయన. వెంటనే రావచ్చు, ఎందుకంటే అత్యంత ప్రేమించిన కుటుంబం, అత్యంత ప్రేమించినటువంటి లాజర్ కనుక వెంటనే తను ఉన్నటువంటి పనులన్నీ విడిచిపెట్టి త్వరగా రావాల్సిన అవసరం ఉంది. కానీ రాలేదు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏంటది? లాజరు చనిపోయాడు. వీళ్ళు గమనించండి, మరియా, మార్తా తమ సహోదరుని యొక్క మరణాన్ని బట్టి తమ సహోదరుని పోగొట్టుకున్నట్టు ఏడుస్తూ ఆలస్యం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని బహుశా అపార్థం చేసుకుని ఉండొచ్చు. ఆయన ఎందుకు ఆలస్యం చేశాడో ఆయనకి మాత్రమే తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి తెలియదు. మరియకు కానీ మార్తకు కానీ చేరవచ్చినటువంటి జనానికి కానీ ఎవరికి కూడా తెలియదు. ఈ విషయం మరియా, మార్తా చివరకు ఆయన శిష్యులు కూడా అవగాహన చేసుకోలేకపోయారు. అంతా అయిపోయినటువంటి తర్వాత చనిపోయాడు, సమాధి అయిపోయింది. 2 దినాల తర్వాత ప్రభు వచ్చాడు. పిల్లరా, మార్త ఎప్పుడైతే ప్రభు వస్త్రం చూసిందో ఎదురెళ్ళిపోయి తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ రోదనంతా కూడా చెప్పుకుంది. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోడు. యేసు పాదాల దగ్గర పడి ఉత్తమమైన ఎన్నుకుంటున్న మరియా ఏమండి, ఆ మనోబలము, ఆత్మ శరీరం అన్నది సన్నగిలిపోయి ఆయన యొక్క ఆలస్యం, ఎందుకు ప్రభు రాలేదు, ఏమై ఉంటుంది, ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టేశాడా, అసలు మా గురించి మర్చిపోయాడా, ఇలాంటి రకరకాల ఆలోచనలతో ఉండిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారన్న వార్త విన్న వెంటనే ఆయన పాదాల దగ్గర పడి ఏడ్చింది. ప్రభువా, నా సహోదరుడు చనిపోడయ్యా నువ్వు ఉంటే. ఇప్పుడు అక్కడ ఉన్న జనసమూహానికి, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా తమ కళ్ళు తామే నమ్మలేకపోవడం, మరియా, మార్తకు ఆవరించినటువంటి ఆ విషాద ఛాయలు రెప్పపాటులో మాటిమయమైపోవడం మనం గమనిస్తాం. అలా ఏడుస్తున్నప్పుడు ప్రభువు కూడా ఆత్మను మూలుగుచ్చు అనే మాట మనం చదువుతాం. ఆ తర్వాత వచనాలు
ఎక్కడుంచారా ఆయన నన్ను అడిగారట ఏడుస్తూ. ఏమంటే గమనించాలి ఉదయకాల సమయంలో వెళ్ళారా. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ఆయన ఒకవేళ ఆలస్యం చేయకుండా వచ్చి ఉంటే కనుక లాజరును వెంటనే బాగు చేసేవాడు. ఈయన ఎప్పుడు ఇంతే కదా, బాగు చేస్తాడు కాబట్టి వచ్చి లాజరును కూడా అందరిలాగా బాగు చేసి వెళ్ళిపోయాడు అనేటువంటి మాట మిగిలిపోయింది. కానీ ఇక్కడ చనిపోయినటువంటి లాజరును లేపేటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమం, లేక దేవుని యొక్క శక్తిని కూర్చున్నటువంటి ఆ ప్రచారం, దేవుని సువార్తను కూర్చున్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి పని అక్కడ జరగబోతూ ఉంది. అక్కడ ఉన్న వారందరికీ ప్రభు నేనే జీవము పునరుద్ధానం అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆయనను వెంబడించేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. గమనించండి, ఎప్పుడైతే ఆయన సమాధికి వెళ్ళి లాజరు బయటికి రమ్మని పిలిచాడు, వెంటనే వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మరియా, మార్తా, జనసమూహం, శిష్యులు కూడా ఇది కళ నిజమా అన్నట్లుగా తమ కళ్ళు తామే నమ్మలేరు. అంత అద్భుతంగా చేశాడు ఆయన. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు చేసే ప్రతి ఆలస్యం వెనుక నిగూఢమైనటువంటి అద్భుతాలు దాగుంటాయి. మన జీవితంలో కొన్నిసార్లు ఆలస్యం చేయొచ్చు. ప్రభు ఆలస్యము సరైనటువంటి హృదయముతో భరించడం ఇంకా నేర్చుకోవడం ఉంది మనం. ఎందుకంటే మన జీవితంలో ఆలస్యము ఆశీర్వాదానికే కానీ ఏమండి అది విషముగా మారేటువంటి పరిస్థితి ఏమి కూడా లేదు. అందరి జీవితాల్లో ఆయన తన బిడ్డలైనటువంటి వారిని అనేక సార్లు ఆలస్యం ద్వారానే పరీక్షిస్తాడు. ఎంత ఆలస్యం చేస్తే వీళ్ళు ఎంత గట్టిగా విశ్వాసం బలపడతారు, నేను ఎంత ఆలస్యం చేస్తే అంత ఆత్మీయంగా వాళ్ళు స్థిరపడుతున్నటువంటి ఒక ఆలోచనతో పరీక్ష చేస్తాడు ఆయన. ఈ పరీక్షలో ప్రశస్తమైనటువంటి ఆలోచన దాగి ఉంది. ఏమండి, ప్రతి పరీక్ష కూడా మనకు మెరుగునిస్తుంది. దేవుడు మనకు పెట్టిన పరీక్షలో ఒక ప్రశస్తమైనటువంటి ఆలోచన ఉంటుంది. ప్రతి పరీక్ష కూడా మనను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ప్రతి పరీక్షతో మనం మరింతగా ప్రకాశిస్తాం. ఆయన తన పిల్లలను పరిపూర్ణ తీర్చిదిద్దడానికి వాడే పద్ధతి ఇదే. మనం మాత్రం పిల్లల ఆలస్యం వెనుక దాగి ఉన్నటువంటి రహస్యాన్ని, ఆ అమూల్యమైనటువంటి రత్నాన్ని మనము ముందు మరేమండి ఆలోచించకుండా కన్నీళ్ల గుండా, మా భావాన్ని కన్నీళ్ల గుండా మరియా, మార్తా వల్ల చూడగలిగి ఉండాలి. ఏమండి, ఆ లాభం ఏంటనేది మనం కనుగొనాలి. మన కన్నీటి వెనుక, ప్రతి కన్నీటి వెనుక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఆలస్యం చేసిన ప్రతిసారి కూడా మన జీవితంలో గొప్ప కార్యమే జరుగుతుంది. కనుక ఆలస్యం సహితం మనం దేవునికి కృతజ్ఞత తెలిపే వారిగా ఉండాలి. ఆలస్యం అనేది మన ఆత్మీయ జీవితానికి ఏమండి ప్రతిబంధం కాకూడదు. ఆలస్యం అనేటువంటి ఆధ్యాత్మిక సోపాలను అధిరోహించి అత్యున్నతకు స్థాయి చేరిన వాడే విజేతగా నిలుస్తాడు. కనుక మరి లాజరు, మరియా, మార్త కుటుంబంలో ఏ విధంగా అయితే ఆలస్యం తర్వాత ప్రభు అద్భుతం చేశాడో, ఈరోజు ఉదయకాల సమయంలో మనందరి జీవితంలో ఒకవేళ ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన ఉంటే కనుక ఈ కుటుంబం ద్వారా జరిగిన అద్భుతాన్ని ఒకసారి మనము గుర్తు చేసుకుందాం. ఆ ఆలస్యం వెనుక నిగూఢమైనటువంటి ఆ లాభకరమైనటువంటి సత్యాన్ని గ్రహిద్దాం, ప్రభుని ఆరాధించేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు. మరొక నూతన ఉదయకాలం ఇటు ఇటుగా నీ పాదసం నిలబెట్టుకుని లాజరు, మరియా, మార్త కుటుంబం ద్వారా అద్భుతమైన మాటలు వినిపించేశాం. మా జీవితంలో మీ ఆలస్యము ఆశీర్వాదంగా మారుతుందని సత్యాన్ని గ్రహించే కృప తెచ్చాం. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా నీ రెక్కల దాచి నడిపించండి. ఈ కార్యక్రమం ద్వారా మరింత మంది బిడ్డలు మీరు ఆత్మీయంగా బలపరచండి. ఘనత, మహిమ మీరు పొందండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుని నడిపించును గాక. ఆమేన్.